ఆవిడ రేష్మి మహారాణి. ఆవిడేంటి దిక్కులు చూస్తుంది? దిక్కులు కాదమ్మా, తన మహారాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొస్తానని పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఇంతకీ గెలిచాడా? ఆయన గెలవలేదు కానీ ఈవిడే 3 రాజ్యాలు గెలిచిందమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని 3 రాజ్యాలు గెలుచుకుందమ్మా. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఆవిడేం చేస్తూ ఉంటారు? ఉన్నోడికి లేనోడికి పిలిచి మరి దానాలు చేస్తుంటారు. మరేంటి అలా డల్లుగా ఉన్నారు? ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేక చెక్కు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పక్కనున్న వారు ఎవరు? ఆవిడ ఖుష్బు మహారాణి. ఆవిడేం చేస్తూ ఉంటారు? ఆవిడ ఏమి చేయరమ్మా, ఎవరికైనా డాన్స్ రాకపోతే వచ్చి 1 2 3 4 నేర్పిస్తుంటారు. ఈ గెటప్ లో నేను జేజమ్మలా ఉన్నానా? నాకైతే అన్నపూర్ణమ్మ కనబడుతున్నారమ్మా. మన రాజ్యంలో ఖజానాలు ఎలా ఉన్నాయి? మొత్తం ఖాళీ అయిపోయిందమ్మా. ఎందుకు? మీ ప్లాస్టిక్ సర్జరీలకే మొత్తం ఖర్చు అయిందమ్మా. అమ్మా నా కొడుకును ఊరు నుంచి వెళ్ళగొట్టు, వాడిని ఎలాగైనా రాజ్యంలోకి పిలిచి. ఇంతమంది జీవితాలు నాశనం చేసిన వాడికే సపోర్ట్ చేస్తావా? వెళ్ళు. ఏడపోయావు బిడ్డ, జేజమ్మ కొట్టింది. అమ్మా అరు అరు అరుంధతి ఎక్కడా? అరుంధతి కొట్టి పంపించింది నన్ను. కొట్టి పంపించిందా? అమ్మాలే ఎప్పటికీ నీ కోసం 10 ఎకరాలు అమ్మాను. అమ్మా అరుంధతి కాడికి వెళ్దాం పద. అరుంధత ఏంది బిడ్డ ఈ విద్య? అంటే స్నానం చేయలేదు కదా, ఇలా లేపగలే. అమ్మా దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాసం చూస్తా కదా ఎదవా. పిండె పండయింది. అవ్వా బొమ్మాలే, నువ్వు నన్నేం చేయలేవురా. తెలుసు నాకు కూడా. ఏం చేస్తా? ఒసే అరుంధతి, నా గవ్వల చవ్వడికి నీ గజ్జల చవ్వడి కలపమే పొమ్మాలి. వీడిని సమాధిలోకి తీసుకెళ్లి కుళ్ళబెట్టండి. చెప్పాను ఎదవా, సరఫ్ సబ్ పెట్టుకొని స్నానం చేసుకొని రారంటే ఎగేసుకొచ్చావు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వాడు మళ్ళీ తిరిగి రావచ్చు. నేను వెళ్ళి నా ఎముకలతో కత్తి చేసి పంపిస్తాను. మీకున్నవే 2 ఎముకలు, దాంతో కత్తి చేయిస్తా. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఆకలిగా ఉందమ్మా. ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తా, ఎవడో ఒకటి దొరుకుతాడు. సైతాన్, నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజమైతే నేను కట్టే నిమ్మకాయ నిజం. సైతాన్, కంటికి కనిపించేవి నిజాలు కావు, కంటికి కనిపించనివి అబద్ధాలు కావు. సరే ఏడ్చావు కానీ నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ సమాధి బతలు కొట్టు. ఇందులో ఉన్నాయా డబ్బులు? ఇందులో ఉన్నాయి డబ్బులు. సైతాన్, అమ్మా 40 సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్నాను. అరుంధతి ఎక్కడా? పద. పిలు అరుంధతి. అరుంధతి అరు 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 అరు. ఎవరమ్మా ఇది? జేజమ్మే ఈ జన్మలో ఇలా పుట్టింది. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు ఇది ఉండని చెప్తే నేను వచ్చేవాడు కదా సమాధిలో. ఏంటని అట్ట పుట్టింది? 40 సంవత్సరాల సమాధిలో నేనే పోగలను దానికంటే. అరుంధతిని చేసుకోరా. నేను చేసుకోనమ్మా. చేసుకో బిడ్డ, చేసుకుంటానని మాట ఇచ్చావుగా. సరే నీ కోసం చేసుకుంటా. అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. ఈ అమ్మ కాదు మరి మా అమ్మ. అమ్మా ఇది మీ అమ్మ?
అమ్మా ఎస్ మై మదర్. నా మాటే వేదనం, నా మాటే శాసనం. ఇప్పుడు దాకా ఏడబోయేవే బొంగురు మొహం దానే. ఇదిగో నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. మరి ఇంతెందుకు చేసావే? దొంగ నీకు పెళ్లి కావాలన్నావు కదా, నాకు కూడా అవ్వట్లేదు అందుకే చేశా. మరి నా పగ? నీ పగ పక్కన పెట్టి రాత్రే చెప్పా స్టార్ట్ చేద్దాం. అమ్మా పోరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కానిస్టేబుల్ సార్. స్టేషన్ లో దొంగలందరూ రెడీగా ఉన్నారా? ఏం దొంగలు సార్? స్టేషన్ అసలు ఎవరిని పట్టుకున్నారని? స్టేషన్ ఎంత ఖాళీగా ఉంది, జైల్లో అన్ని దోమలు ఈగలు ఉన్నాయి తెలుసా? మేము అరెస్ట్ చేసాం వాటిల్ని. నాకు కంగ్రాట్స్ చెప్పరా, నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఎస్ఐ గారు ప్రమోషన్ వచ్చింది సార్, సిఐ నుంచి ఎస్ఐ అయ్యారు. సిగ్గుండాలి మీకు. యాక్చువల్ గా కానిస్టేబుల్ చేశారా, బతిలాడితే ఎస్ఐ ఇచ్చారు, అందుకని కంగ్రాట్స్ చెప్పమంటున్నా. అయినా మీరు ఏం పోలీస్ సార్ నాకు అర్థం కాదు. ఒక 6 నెలలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారు, ఒక 6 నెలలు కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. స్థిరంగా ఒక స్టేషన్ లో ఉండరా మీరు? ఇన్ని స్టేషన్లు మారినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. ఆ. మా నాన్న ఒకే రోజు 10 స్టేషన్లు మారాడు తెలుసా? అవునా? అదేలా సార్? వైజాగ్ ట్రైన్ ఎక్కాడు, హైదరాబాద్ దిగాడు. ఓ ఆ రకంగా మారాడా? ఆ. సార్ ఫోన్ వస్తుంది. ఏంటి సార్ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారా? కమిషనర్ గారు ఓకే సార్, ఖైదీల్ని ఎంక్వైరీ చేయడానికి కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారా? మనకేమో బద్దకం వేసి ఉన్న ఖైదీలందరినీ పంపించేసి ఎవరిని పట్టుకోలేదు. ఓ పని చేస్తానరా, మా ఇంటికి వెళ్తా, మా తాతని, మా మామని, మా నాన్న ముగ్గురు తీసుకొచ్చి ఖైదీ గెటప్ వేసి సెల్లో పెట్టేస్తా, కొంచెం మేనేజ్ చేద్దాం. తాత, మామ, నాన్న వెళ్ళండి. ఈ రోజు మా స్టేషన్ లో ఖైదీలకి నాటకాల పోటీలు పెడుతున్నారు. ఎవరైతే నాటకాలు బాగా చేస్తారో 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంది. ఇగో నువ్వు టెర్రరిస్ట్, నువ్వు చైన్ స్నాచింగ్, నానా నువ్వేమొచ్చి మర్డర్ చేసి ఒకటి వేసేసావు. మీ నలుగురులో ఎవడైతే బాగా చేస్తారో ఆడికేస్తారు 10 లక్షలు. వాడి షర్ట్ బట్టల్లో కెమెరా ఉంటది, అర్థమైందా? ఒక్కోసారి లాఠీలో ఉంటది, ఒక్కోసారి షూలో ఉంటది. అస్సలు ఎక్కడ తగ్గద్దు. మీరు వెళ్ళి సెల్లోకి వెళ్ళిపోండి. సార్ కమిషనర్ గారు వచ్చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈడు మన స్టేషన్ లో రైటర్ సార్. ఫైల్స్ చూపించమను. హీరోయిన్ డైలాగు, హీరో డైలాగు, విలన్ డైలాగ్. ఏంటి డైలాగ్? వాడు సినిమా కథలు రాస్తారు, రైటర్ సార్. ఈడు రండి సార్, ఖైదీలు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. ఆవిడ చైన్ స్నాచింగ్ చేస్తారు సార్. ఈ వయసులో ఎలా చేస్తుంది చైన్ స్నాచింగ్? ఇప్పుడు చైన్ స్నాచింగ్ ఎలా చేస్తారు సార్? ఒక నడుచుకెళ్తుంటే బండి మీద వెళ్ళి లాక్కెళ్ళిపోతారు కదా. అవును. మరి ఈవిడ బండి రాదని చెప్పేసి బండి మీద లాగేస్తుంటది ఈవిడ. ఈడు చాలా డేంజర్ సార్. ఒక అమ్మాయి గొంతు కోసాడు సార్. ఏమైంది? అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్, చిన్న అమ్మాయిని. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి గొంతు కోసినట్లే కదా సార్. అలా వచ్చావా? కరెక్టే కదా. ఈ వయసులో పెళ్లి అంటే లవ్వే. ఇవ్వండి సార్, ఈడు చూడడానికి ఉన్నాడు కదా సార్, ఆ. పెద్ద టెర్రరిస్ట్ సార్. ఏం చేశాడు? మొన్న జాతరలో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టాడు సార్. పేలిందా? పేలే సార్, ఈ టిఫిన్ పెట్టాడు, బాంబు పెట్ట మర్చిపోయాడు. ఓకే. ఎఫ్ఐఆర్ లో రాశారా? అని రాశా సార్. రండి బయట రండి ముగ్గురు. బయటండి. సంతకాలు పెట్టమన్నా. ఏలు మొదలు పెట్టొచ్చి. నేను సంతకం పెడతాను బే. సంతకం పెడతా. నేను సంతకం చదవాలని పెట్టు. ఇదేట్రా? వాడు చదువుకోలేదండి, సంతకం పెట్టండి. పెట్టు. నేను పెట్టను. ఏయ్, ఇక్కడ చూసి మాట్లాడుతుంటే అక్కడే చూస్తారు, నీ మొహం చూస్తారా? చెంబుచ్చుకుని వెళ్ళే మొహం నువ్వును. ఏలు మొదలు పెట్టు. నేను పెట్టను. బేసికల్ గా నేనే ఎక్కువ చేస్తాను అనుకుంటాను. ఈవిని చూసినప్పుడు నాకు అర్థమైంది, నాకంటే ఎక్కువ చేస్తుంది. వదిలేసావా? ఇప్పుడు పెట్టు, వేలు మొదలు పెట్టు. ఓకే. ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్ చేశారు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు, ఎక్కడెక్కడ ఏం చేశారు మొత్తం చెప్పండి. బయటకు అక్కండి. నా కెమెరా ఎక్కడ? లాఠీలో ఉంది. చెప్పండి సార్. నేనేం అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ చూస్తున్నావు? సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. ఎందుకు రాని? నేను ఒక దగ్గర అడుగుతుంటే ఒక దగ్గర చూస్తున్నా. నాకు ఇక్కడే చూడడం అలవాటు సార్. చెప్పండి సార్. ఇలా కాదు ముసలే. చెప్పండి సార్. చెప్పండి సార్. నిన్ను కాదురా. మర్యాదగా చెప్పు, ఎక్కడెక్కడ దాచా చైన్ స్నాచింగ్ చేసి? నేను చెప్పను, నా ఇష్టం. నా చెవి ఎక్కడ ఉంది, నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎలా చూసి చెప్తావు అంటే? ఇక్కడ చూస్తేనే కనపడతాం, ఇక్కడ చూస్తే ఏం కనపడుద్ది? చెంబు. చూసారా టెర్రరిస్ట్ ని? రే నువ్వు చెప్పరా. ఒక్క నిమిషం సార్. మర్యాదగా చెప్పు. కెమెరా ఎక్కడ ఉంది? కాల్ షూలో ఉంది. కాల్ షూలో ఉందా? సార్ చెప్పండి సార్.
పైకి లేకరా ఏంటి రారా నీ ఎక్కడ అడుగుతున్నావు నువ్వు ఎక్కడ చూస్తున్నావు చెప్పండి సార్ ఏం పైకి లేకరా సిఐ, సార్. ఈ లాఠీ తీసుకుని ఒక రౌండే రాలి. ఓకే సార్. ఏంట్రా ఇది? సార్ అలా అంతే సార్, అలాగే చేస్తారు. ముందు మీరు బయట వెళ్ళిపోండి, ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళడం ఏంటి? 4 తగిలిస్తే మొత్తం అన్ని నిజాలు బయట వస్తాయి. తగిలించడం ఏంటి సార్? ఏంటి? నేను చూసుకుంటా సార్, నేను కొడతాను సార్. ఏయ్, కాదు. సార్ సార్ వద్దు సార్. ఇప్పుడు 4 తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఏ ముస్లే, చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు 4 తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఏ ముస్లే, నేను చాలా నయ్యం రామప్రసాద్. ఏం సార్? నేను కొంచెం తక్కువే చేస్తాననిపిస్తుంది. ఆ తుపాకీలో ఉందరా కెమెరా, అవునా? అది తీసుకోండి. సార్ మామూలు కొట్టండి సార్, కొట్టండి సార్. ఒరే పిచ్చి మొహల్లారా, ఆ లెన్స్ శుభ్రంగా తుడిచి కెమెరా బటన్ ఆన్ చేయండి రా. సార్ కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి సార్. ముస్లే, ఏంట్రా ఇది? డబ్బులు అన్నారు, లెన్స్ అన్నారు, క్లీన్ చేస్తారు. నేను చూసుకుంటాను, వెళ్ళండి సార్. ఏంటో నువ్వు చూసుకునేది? అబ్బా నేను వీళ్ళతో పడలేకపోతున్నాను. నా బుల్లెట్ ఎత్తే కూడా సరిపోతుందండి. వీళ్ళందరినీ ఒప్పించలేక నాకు తల నొప్పి వచ్చేసింది. లైఫ్ అంటే మినిమం ఇట్టా